గోదావరి వంతెన సమీపాన కొనసాగుతున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఆధునీకరణ పనులు దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న వనదేవతల జాతర కోసం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాష్ట్రాకుర్ చొరవతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. మేడారం తరహాలో ఇక్కడి జాతరలు కూడా వైభవంగా తీర్చిదిద్దేలా దాదాపు 7 కోట్ల రూపాయల నిధులతో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేపడుతున్నారు. రామగుండం నగరపాలక సంస్థతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ సమన్వయంతో చేపడుతున్న ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా స్నానఘట్టాలు, త్రాగునీరు, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులను గతంలో కంటే అధికంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీలోపు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసి భక్తులకు సమర్థవంతమైన సౌకర్యాలను సమకూరుస్తామని జాతర కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆధునీకరించిన వనదేవతల గద్దెలపై ఈ నెల 7వ తేదీన పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. దీంతో భక్తులు ఇప్పటికే గద్దెల వద్దకు తరలివస్తూ మొక్కులు సమర్పించుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 21 నుండి జాతరను పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో ఉంచుతామని పారిశ్రామిక ప్రాంత ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు తరలివచ్చి వనదేవతల కృపకు పాత్రలు కావాలని కోరారు. భక్తుల సౌకర్యం, ఘనమైన ఏర్పాట్లు చేపట్టడం వాటిలో ప్రత్యేక చొరవ చూపుతున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు ధన్యవాదాలు తెలియజేశారు. జనగామ శివారు గోదావరి నది ఒడ్డున వెలిసినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సుమారు 34 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ వ్యవస్థ జరుగుతుంది. అమ్మవార్లు 34 సంవత్సరాల నుండి భక్తులకు ఎల్లవేళలా కాపలా ఉండి దర్శనమిస్తూ అమ్మవార్లు అభయమిస్తూ అందరినీ కాపాడుకుంటూ వస్తున్నారు. పోయినసారి గౌరవనీయులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గెలిచిన వెంటనే సమ్మక్క జాతర రావడం జరిగింది. దానికి వారి ఆధ్వర్యంలో ఘనంగా జాతర నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అప్పుడు ఉన్నటువంటి అవస్థలేంటి, ఈ జాతర గ్రౌండ్ లోతు ఏంటిది, ఇవన్నీ తెలుసుకొని సింగరేణి యాజమాన్యాన్ని, ఎన్టీపీసీ యాజమాన్యాన్ని, మున్సిపల్ కార్పొరేషన్ను ఒక్కటి చేసి సుమారు 5 కోట్లతోటి సింగరేణి యాజమాన్యం, 3 కోట్లతోటి ఎన్టీపీసీ మరియు ఆర్ఎఫ్సీఎల్ కలిసి ఈ వివిధ రకాల పనులు ఇక్కడ జరుగుతున్నాయి. దీనికి సింహభాగం సింగరేణి యాజమాన్యం చేస్తుంది, మిగతా పనులన్నీ ఎన్టీపీసీ మరియు ఆర్ఎఫ్సీఎల్ చేస్తుంది. దానిలో భాగంగానే మేడారంలో ఉన్న తీరులో గద్దెలను పూర్తిగా పునర్నిర్మాణం చేయడం జరిగింది. 4 ఒకే లైన్లో 7/1/2026 రోజున పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిగింది. అప్పటి నుండి భక్తులు నిత్యం దర్శించుకుంటున్నారు. పనులన్నీ దరిదాపుగా దగ్గర పడ్డాయి. సింగరేణి యాజమాన్యం మంచినీటి వ్యవస్థ, సుమారు 120 మరుగుదొడ్లు నిర్మాణం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి షెడ్డు, మిగతా లోపల ఉన్నటువంటి పూర్తిగా గ్రౌండ్ లోపల చాబాద్ బండ, గద్దెలకు గ్రానైట్, ఇవన్నీ సింగరేణి యాజమాన్యం చేయడం జరిగింది. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీలు కలిపి ఆర్ఎంసీ వాళ్ళు కలిసి ఈ మొత్తం ఈ గ్రిల్ తయారు చేసిండ్రు, బ్యారికేడింగు, అలాగే కలరింగ్ మొత్తం వాళ్ళే చేస్తున్నారు. మిగతా పనులు వాళ్ళు కూడా ఒక 70 వరకు మరుగుదొడ్లు కడుతున్నారు. 20 నుంచి 25 బట్టలు మార్చుకునేటి టెంపరీ బట్టలు మార్చుకునే షెల్టర్స్ గోదావరిలో తయారు చేస్తున్నారు. అలాగే 4 షవర్స్, గోదావరిలో నీళ్ళు లేవు కాబట్టి ఇప్పటికొక 4 షవర్స్ ఇప్పటికి ఉన్నాయి. ఇంకొక 4 కొత్తగా కార్పొరేషన్ వాళ్ళు ఎరెక్షన్ చేస్తున్నారు. 20 తారీఖు వరకు దరిదాపుగా అన్ని పనులు పూర్తి అవుతాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. జరుగుతున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరని ఇప్పటి వరకు అయిన పనుల కన్నా ఈసారి మినీ మేడారం లాగా మేడారంలో ఉన్నటువంటి సేమ్ అలాగే సిమిలర్గా ఇక్కడ కూడా పునర్నిర్మాణం చేసి ఈ గద్దెలతో పాటు పైకి లేపి గ్రిల్స్తో పాటు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇవన్నిటికీ మూల కారణం మా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఎప్పుడు ఎల్లవేళ సదా మా కమిటీ అంతా ఆయన రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ వీటికి సింగరేణి తర్వాత వీటికి మాకు సింగరేణి సీనన్న, తర్వాత బాలరాజు గారు కోఆపరేషన్ కోఆర్డినేటర్గా ఉండి మాకు ఎల్లవేళ ప్రతి పనిని వారి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. అలాగే మాకు సింగరేణి యాజమాన్యము, ఆర్ఎంసీ వారు, తర్వాత ఎన్టీపీసీ వారు అడంగానే వాళ్ళు కూడా మక్కన్ సింగ్ వారి సౌజన్యంతో
కొన్ని అక్కడి నుంచి ఫండ్స్ ఇప్పించి మాకు ఇక్కడ పనులు నిర్వహించడం జరుగుతున్నది. దానికి కూడా మేము ప్రత్యేకించి వారందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్టి కార్యక్రమాలు 28 నుంచి 31 వరకు అమ్మవారి జాతర జరుగుతున్నది. ఈ 4 రోజులు దగ్గరలో ఉన్నటువంటి వారు కాక దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలవుతారని కోరుతున్నాము.